లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో ఇప్పుడు మనం రిలేషన్షిప్ ల్యాబ్లోకి ఎంటర్ అయ్యామన్నమాట. సో చాలా సమస్యల గురించి ఇక్కడ కొన్ని పరిష్కారాలు దొరుకుతూ ఉంటాయి, కొన్ని సందేహాలు నివృత్తి అవుతూ ఉంటాయి. సో ఈరోజు నాతో పాటు ఉన్న వ్యక్తి ఎవరంటే ఉషశ్రీ గారు, అడ్వకేట్, లీగల్ అడ్వైజర్ అండ్ రిలేషన్షిప్ అడ్వైజర్ కూడా, ఎక్స్పర్ట్ కూడా. మాట్లాడదాం ఒకసారి. మ్యామ్ నమస్తే. నమస్తే దర్శన్. మళ్ళీ కాళ్ళు లాగడానికి రెడీగా అయ్యావా? లేదండి, నేను చాలా భయంగా ఇంట్రో కూడా వణుకుతూ చెప్పా. అమ్మో నువ్వే. మీరు ఈసారి కూడా మగజాతి పక్షం ఎప్పుడు చెప్పే డైలాగ్ ఉంటుంది కదా, అంతే కదా? నేను ఎప్పుడు మగ పక్షపాతిని. భలే ఉంటది ఈ డైలాగ్, బాగుంటది. తర్వాత అసలు ఎంత మందిని అడుగు, నేను అబ్బాయిలకి ఎంత సపోర్ట్ చేస్తాను. అవును, సపోర్ట్ చేస్తారు. నువ్వు అడిగే ప్రశ్నలు అలా లేవు, నువ్వు కరెక్ట్ గా అడిగి చూడు. చెప్పబోతున్నా ఈ రోజు అడుగుతా. చెప్పు. ప్రైవసీ గురించి కొంచెం అవుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి కలిసి ఉన్నప్పుడు, అయినా రిలేషన్షిప్లో ఉన్న ప్రైవసీ, ఇది నా ప్రైవసీ, నాకంటూ కొంచెం ప్రైవేట్ స్పేస్ ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటారు. అది అంటే కొంతమంది ఏమన్నా జరుగుతుందా అనే భయం ఉంటుంది. కొన్ని చూపించరు, మెసేజెస్ పాస్వర్డ్స్ ఉంటాయి ఎవరికి వాళ్ళకి, వాట్సాప్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, చూడడానికి ఉండదు. కొంచెం అరకొరకు అనిపించినప్పుడు డౌట్లు వస్తూ ఉంటాయి. అప్పుడు కూడా ఫుల్గా చూపించరు. ఇది నా ప్రైవేట్ స్పేస్, నాకంటూ ప్రైవసీ ఉండదా అని చెప్పి. సో ఇది మీరు కరెక్ట్ అంటారా? కరెక్ట్ సినారియో అంటారా? ప్రైవేట్ స్పేస్ గురించి మీరు ఏమంటారు? నువ్వేమనుకుంటున్నావు? అంటే అనుమానాలకి తావిస్తుంది కాబట్టి, ఎందుకు ప్రైవసీ? ఇద్దరు ఇప్పుడు మన డైలాగ్ ఉంటుంది కదా, రెండు శరీరాలు కానీ ఒకటే సోల్ అని చెప్పి, అలా ఉండొచ్చు కదా అని చెప్పింది నా ఫీలింగ్. నువ్వేనా ఇది నేనే అంటావా? నేనే, కరెక్ట్. ఓకే సరే. దర్శన్ ఏదో మరి నలుగురు ముందు, కెమెరా ముందు శాస్త్రోక్తంగా ఉండాలి కాబట్టి వెధవది పాతకాలం పరిచయాలు, పాతతనము, మన కల్చరల్ వాల్యూస్ని నిలబెట్టడానికి సహజంగా లోపల నుంచి తెచ్చుకొని అడిగిన ప్రశ్నల్ని ఖరాఖండిగా కొట్టేస్తాను నేను. ఎందుకలా? ఓకే, నువ్వు అడిగిన ప్రశ్న నీతోనే చెప్పిస్తా సమాధానం. అమ్మో, ఇది వద్దండి, మీరే చెప్పండి దయచేసి. పాతకాలంలో ఒక అమ్మాయి నువ్వు అనుకునే కాలమాన పరిస్థితుల్లో ఎంత బయటకు వెళ్ళేది, ఎన్ని పరిచయాలు ఉండేవి, ఎవరితో మాట్లాడేది? ఒక 40-50 ఏళ్ల క్రితం అస్సలు పరిచయాలు ఉండేవి కాదు. మ్యాక్సిమం ఇంటి నుంచి బయటకు వచ్చేవారు కాదు. వంటింటి గుందేలు అనే పేర్లు కూడా ఉండేవి. ఇలా జరుగుతూ ఉండేది. మహా అయితే కాలేజ్కి వెళ్ళినా, బయటకు వచ్చినా, బయట ఎవరైనా చూస్తారేమో అనే భయంతో తలదించుకుని వెళ్ళిపోవడం, మళ్ళీ తలదించుకుని రావడం. మహా అయితే ఒకడో ఇద్దరో పరిచయస్తులు ఉంటారు అంతే. అది కూడా అమ్మాయిల ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. అబ్బాయిలు ఉంటే ఆ నెత్తి లిఫ్ట్ చేసి కొట్టి కార్లో వేసి కుమ్మేసేవాళ్ళు. సరే, కార్ కాకపోతే ఇంక్లూడింగ్, అంటే ఏమీ లేని, తినడానికి కూడా గతి లేని వాళ్ళైనా సరే, ఇట్స్ నాట్ అబౌట్ డబ్బు, పరువు. మన ఆడపిల్ల, మన ఇంటి ఆడపిల్ల, ఎవరితో ఉండకూడదు. సో అప్పుడు ప్రైవసీ ఉండటం అవసరమా అమ్మాయికి ఆ టైంలో అంటున్నారా? ఆ టైంలో అంటే వాళ్ళ మనసు కోరుకుంటదేమో నాకు తెలిసి. పబ్లిక్ అంతా ఆగండి. ఆ టైంలో ప్రైవసీ ఆ అమ్మాయికి అవసరమా? ఆ టైంలో ఆ అమ్మాయికి ప్రైవసీ అవసరమా, కోరుకుంటుందా? అవసరం నేను అనుకునేది. ఎందుకంటే బేబీ ఆ ముందే లవ్లో పడవచ్చు ఎవరొకరితో. జెన్యూన్ లవ్స్, ఎన్ని లవ్ స్టోరీలు వినలేదు. ఆ టైంలో పబ్లిక్ స్పేస్, నలుగురు చూస్తారు, వాడు చూస్తాడు, వీడు చూస్తాడు అనే భయం వల్ల. పెళ్ళైన తర్వాత అంటారా? లేదు, ఆబ్వియస్లీ నో. కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు కూడా మనం మాట్లాడుకునేది పెళ్ళైన తర్వాతే మాట్లాడుకుంటున్నాం మనం, 2 సినారియోస్ లోను. సో అప్పుడు పెళ్ళైన తర్వాత అమ్మాయికి ప్రయారిటీస్ ఏముండేవి అప్పట్లో? హస్బెండ్, భర్తకు వండి పెట్టాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఫ్యామిలీని చూసుకోవాలి, అత్తమామల్ని చూసుకోవాలి, నలుగురు వచ్చినప్పుడు పరువుగా, గౌరవంగా చూసుకోవాలి, ఇల్లు నీట్ గా పెట్టుకోవాలి. అవునా? ఇంకేముండే అమ్మాయికి ప్రయారిటీస్? ఇందులో ఏది చేయకపోయినా ఏమయ్యేది? ఏముంది, అమ్మాయిని ఆ మాటలు ఈ మాటలు అంటూ ఉంటారు. కాబట్టి అత్తింటి వాళ్ళని నొప్పించకుండా అమ్మ వాళ్ళు కూడా ఇంకా కుదిరితే పండగలకి, పేరెంటాళ్ళకి బంగారాలని ఏదో ఒకటి అట్లా గిఫ్ట్లు ఇస్తూ వాళ్ళని వెళ్ళి చల్లారుస్తూ సెట్. అవునా? కట్ చేస్తే 2025లో ఉన్నాం. ఓకేనా? ఇప్పుడు అమ్మాయి ఎలా పెరుగుతుంది అంటే స్కూల్ డేస్ నుంచి అబ్బాయిలు అమ్మాయిలు అనే అంత జెండర్ డిఫరెన్స్ లేకుండా ఫ్రీగానే ఉంటున్నారు. ఈక్వాలిటీ అంటున్నారు, ఈక్వల్ రైట్స్ అంటున్నారు. సో కామన్ గానే ఉన్నారు. ఈవెన్ డామినేటింగ్ సినారియోలో అమ్మాయి ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో తిరగాలి, ఎవరితో తినాలి, ఎవరితో పార్టీ చేయాలి, ఎలాంటి ఫోన్ కొనుక్కోవాలి, ఎలాంటి ఉద్యోగం చేయాలి, ఎక్కడ చేయాలి, ఇక్కడ చదవాలా, ఫారెన్ లో చదవాలా అనే ఇండిపెండెంట్ డెసిషన్స్ ఎవరు తీసుకుంటారు? మాక్సిమం వాళ్ళే తీసుకుంటున్నారు కదా. ఇప్పుడు అలాంటి అమ్మాయికి పెళ్లి చేసావు, ఆ అమ్మాయికి ప్రైవసీ, మళ్ళీ సేమ్ క్వశ్చన్ అడుగుతున్నా, ఆ అమ్మాయికి ప్రైవసీ అవసరమా?
కాదు, ఆ అబ్బాయి దగ్గర అవసరం కాదు. హోల్డ్ ఆన్. ఉమ్, ఇండిపెండెంట్గా ఆ అమ్మాయికి అబ్బాయికి ఉన్న దానికన్నా ఎక్కువ కనెక్ట్స్, అబ్బాయికి ఉన్న చదువుకున్న ఎక్కువ తెలివితేటలు, నెక్స్ట్ లెవెల్ పీజీస్, అబ్బాయి సంపాదించే దానికన్నా ఎక్కువ సంపాదిస్తుంది అమ్మాయి. సో అబ్బాయి చేసినట్టే అమ్మాయి కూడా చేస్తుంది. ఇప్పుడు అమ్మాయికి ప్రైవసీ కావాలా అవసరమా? అవసరం లేదు. ఓకే, అబ్బాయికి అబ్బాయి కూడా అవసరం లేదు. కావాలా అవసరం? అవసరం లేదు. మరి ఎందుకు ఇద్దరు కోరుకుంటున్నారు? ఇప్పుడున్న కాలమాన హోల్డ్ ఓకే. ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో ఈ ఇద్దరు మనుషులు ప్రైవసీ కోరుకుంటున్నారా లేదా? కోరుకుంటున్నారు. ఎందుకు? అదే ఇక్కడ హోల్డ్ ఆన్. నువ్వే చెప్పాక ఆన్సర్ ఈసారి నీతోనే చెప్పిస్తాను. నన్ను కాల్ పుల్ చేసి అంత ఛాన్స్ నీకు ఇవ్వను. ఓకేనా? ఎందుకు ప్రైవసీ కోరుకుంటున్నారు? ఇప్పుడున్న అబ్బాయి కోరుకుంటున్నాడు, అమ్మాయి కోరుకుంటున్నారు. వై? అంటే ఒకవేళ ఇప్పుడు అబ్బాయి ఉన్నాడు, ఫర్ సపోజ్ నేను అబ్బాయి తరఫున మాట్లాడుతున్నాను. ఈ అబ్బాయి ఏమని అనుకుంటాడంటే, నేను ఒక 3 అమ్మాయిలతో మాట్లాడితే ఈమె రెస్ట్రిక్ట్ చేసి ఆపేస్తుంది, వీళ్ళు నాకు ఎప్పటి నుంచో ఉన్న కనెక్షన్స్, అండ్ మోర్ ఓవర్ మాట్లాడాలనే స్వభావం ఇతనికి కూడా ఉందేమో. మేబీ అలవాటు అయి ఉండొచ్చు, ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, బెస్టీస్ అయి ఉండొచ్చు, తన లైఫ్ లో ఎంతో సపోర్ట్ చేసి ఉండొచ్చు, డబ్బులు ఇచ్చి ఉండొచ్చు, ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి ఎమోషనల్ గా బయటకు తీసుకొచ్చి ఉండొచ్చు. అంతే అబ్బాయి అనుకుంటాను. కట్ పాజ్. ఇది మళ్ళీ సీన్ మనం 40-50 years బ్యాక్ వెళ్ళి, అక్కడ అబ్బాయికి ప్రైవసీ అవసరమా కావాలా? 40-50 years బ్యాక్ అవసరం లేదు. ఎందుకని? ఎందుకు అక్కడ బికాస్ పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఏం చేసినా చేయొచ్చు. ప్రైవసీ ఎందుకు వాళ్ళకి ఆ టైంలో? వైఫ్ దగ్గర ప్రైవసీ లేదు, అవసరం లేదు. అతను ఏం చేసినా ఎలా చేసినా వాళ్ళు ఇతను అన్ని క్వశ్చన్స్ అడగచ్చా? అడగచ్చు. పాతకాలం అమ్మాయిలు. కానీ ఎంతమంది అబ్బాయిలు అలా ఓపెన్ గా పెళ్ళాలి అన్ని చెప్పారని నువ్వు అనుకుంటున్నావు? లేదు, జరిగేది కాదు. ఊహాజనకమైన బాగా చెప్తున్నావు. రియాలిటీ మాట్లాడుకుందాం. ఇప్పుడు రియాలిటీ మాట్లాడుకుంటే ఏం జరిగేవి కాదు. అంటే బేసికలీ కొంతమంది గురించి వినేవాళ్ళం ఏంటంటే, ఈవెన్ పొలిటికల్ పెద్ద పెద్ద ఫిగర్స్ కూడా వాళ్ళు బయట ఏదైతే డెసిషన్ చెప్తున్నారో అది బెడ్రూమ్లో చర్చ జరిగిన తర్వాతే బయటకు వచ్చేది అని చెప్పి వినేవాళ్ళం. సో ఆ ఇంపార్టెన్స్, ఆ ప్రయారిటీ అక్కడ ఇచ్చేవారు ఆ స్పేస్లో అని చెప్పి అన్ని విషయాల్లో అడుగుతున్నాను. 40-50 ఏళ్ల క్రితం అమ్మాయిలకి భర్తలు అన్నీ చెప్పి వాళ్ళ ప్రైవేట్ స్పేస్ లేకుండా, వాళ్ళ డెసిషన్స్ వాళ్ళు తీసుకోకుండా, ప్రైవసీ అంతకు ముందు 40-50 ఏళ్ల క్రితం అబ్బాయిలు తీసుకున్నారా లేదా? తీసుకున్నారు, 100% తీసుకున్నారు. లేదు, ఐ మీన్ ఏంటంటే ప్రైవసీ వాళ్ళు మెయింటైన్ చేసేవారు. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు ఒంటరిగా ఉన్న భార్యలు డిస్టర్బ్ చేయడం కానీ, లేకపోతే ఎవరితో ఉన్నా మాట్లాడుతున్నా ఎందుకు మాట్లాడుతున్నారని కానీ, లేకపోతే అప్పట్లో సరే మా మామయ్య దగ్గర పేజర్లో ఉండే, మా మామయ్య ఎమ్మెల్యే గారి దగ్గర ఉండేవాళ్ళు కాబట్టి అప్పుడు ఇన్ఫర్మేషన్ చాలా తొందరగా రావాలి. ఆయన పేజర్ ఆయనే చదువుకునేవాడు, కొన్ని మెసేజెస్ ఎవరికి చూపించేవాడు కాదు. సో మరి అప్పట్లో కూడా అబ్బాయిలు ప్రైవసీ మెయింటైన్ చేశారు. ఎందుకని? ఇది చాలా కీలకమైన ప్రశ్న, జాగ్రత్తగా ఆలోచించి చెప్పు. అప్పట్లో అబ్బాయిలు ప్రైవసీ వాళ్ళు పెళ్ళడానికి ఎంత ఇవ్వాలో అంతే ఇచ్చారు, కానీ అన్నీ చెప్పలేదు. ఏ అమ్మాయితో మాట్లాడుతున్నాను, ఇప్పుడు పొలిటికల్ పార్టీలు వదిలేసే వ్యాపారం చేసేటప్పుడు బంగారపు షాప్లో అందరూ ఆడవాళ్ళే వస్తారు. ఎగ్జాంపుల్, బంగారపు కొట్టు నడిపించే ప్రతి మగాడు తన కస్టమర్స్ గురించి అమ్మాయి ఏం మాట్లాడింది, అమ్మాయి ఎందుకు వస్తుంది అనేది చెప్తాడా? చెప్పడు. మరి అప్పుడు ఎందుకు కావాలి వాళ్ళకి ప్రైవసీ? అన్నీ ఓపెన్ చెప్పాలి కదా. ఒక ఆత్మ 2 శరీరాలు కదా. అంటే నేను జస్ట్ ఇలా ఉంటే బాగుంటుంది కదా అనేది నా దర్శన్. చెప్పు, అప్పట్లో ఎందుకు చెప్పలేదంటే, ఇప్పుడు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది లీక్ అయిపోతే ఇప్పుడు తను నేను ఈక్వల్ అయిపోతాం. తను నాకు సలహాలు ఇస్తుంది, అది నాకు వద్దు. తను నాకు కేర్ టేకర్ లాగే ఉండాలి, నేను తను ప్రొటెక్టర్ లాగే ఉండాలి, నా డామినేషన్ ఎలా ఉండాలి. కాబట్టి బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ తనకు తెలియకూడదు, నా బిజినెస్ నేను ఏం చేస్తున్నాను తనకు తెలియకూడదు. బిజినెస్ ఒక్కటే కాదు, చుట్టాలు ఎవరో వచ్చారు, వాళ్ళ మరదలు వచ్చింది, చిన్నప్పటి నుంచి సరసాలు ఆడాడు, పిల్లం ముందు ఆడకుండా బయట ఆడాడు, అది చెప్తాడా? చెప్పడు. అలవాటైన మనుషులు, పాతకాలంలో ఫ్రెండ్స్ ఉన్న ఆడవాళ్ళు ఉండేవాళ్ళు కాదు కాబట్టి. బట్ ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో కట్ చేస్తే ఇప్పుడు ఫ్రెండ్స్ అవుతున్నారు. అప్పుడు చిన్నప్పుడు చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ ఆడుకున్న వాళ్ళు, ఇంటి పక్కన అమ్మాయి వచ్చింది, ఏదో చేశారు పెళ్లికి ముందు, ఆ విషయం ఏం చెప్తాడా? చెప్పడు కదా. అలవాటైన వ్యక్తితో జరిగిన విషయాలు పెళ్ళంతా అప్పుడు చెప్పలేదు. కట్ చేసి ఇప్పుడు జనరేషన్కి రా, ఆ అలవాటుతనం ఇద్దరికీ ఉంటుంది. అవును, ఉంటుందా లేదా? అండ్ ఒక్కొక్కళ్ళతో ఒక్కొక్క రిలేషన్షిప్ ఉంటుంది. ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్కళ్ళు మనకు ఒక్కొక్కలాగా కనెక్ట్ అవుతారు, డిస్కనెక్ట్ అయిపోతారు. అమ్మాయికి ఉంటుంది, అబ్బాయికి ఉంటుంది. ఇప్పుడు అలాంటప్పుడు జరిగిన ప్రతీదీ వీళ్ళకి చెప్పడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ సెన్స్, ఉపయోగం లేదు. అండ్ మనం ఈ జనరేషన్ ఇంకా పాత జనరేషన్లో ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, అన్నీ చెప్పాలి అని.
అమ్మాయిలు ఎప్పుడైతే సప్రెషన్ మోడ్కి తీసుకెళ్ళి నేను చేస్తాను, నేను చెప్పను. మగాడు ఎలా ఆలోచిస్తున్నాడు, పాతకాలంలోనే ఆలోచిస్తున్నాడు. నేను మగాడిని, బయట 100 చేస్తాను, 100 మాట్లాడతాను, అన్ని నీకు ఎందుకు చెప్పాలి, నా స్పేస్ నాకు ఇవ్వని అడుగుతున్నారు. ఇప్పుడు కట్ చేస్తే అమ్మాయిలు అలా అడిగితే తట్టుకోలేకపోతున్నారు. అవునా కాదా? కరెక్ట్. అవునా కాదా? అవునవును. ఎందుకని అంటే ఇది అర్థం చేసుకోలేని విషయం ఏంటంటే, అమ్మాయికి ఇండిపెండెంట్ థాట్స్ కానీ, ఇండిపెండెంట్ డెసిషన్స్ కానీ, ఇండిపెండెంట్ లైఫ్ స్టైల్ని కానీ ఇప్పటికీ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు పెళ్ళైన తర్వాత. అమ్మాయి అంటే సప్రెషన్గా ఉండాలి, అప్పుడు ఎలా ఉందో అలా కేర్ టేకర్గా ఉండాలి, వంట చేయాలి, అత్తలను చూసుకోవాలి, మామూలు చూసుకోవాలి, ఇంట్లో క్లీన్ చేయాలి, రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి, చీరలు కట్టుకోవాలి, ఇదంతా రుద్దుతున్నారు. అండ్ ఆన్ ద టాప్ ఆఫ్ ఇట్ మళ్ళీ ఎర్న్ చేయాలంటున్నారు. ఎర్న్ చేయాలి అంటే ఇవన్నీ చేసి ఆ మెంటల్ స్పేస్లోకి వెళ్ళి ఆ పర్ఫార్మెన్స్ అనేది వీళ్ళు బయటకు వెళ్ళి వీళ్ళు కూడా స్ట్రెస్ రిలీఫ్ చేసుకుంటే కానీ, ఏ రకంగా అన్నామని వాళ్ళకున్న అలవాట్ల ప్రకారం కానీ, ఇప్పుడు మా అబ్బాయిలు కూడా 24 గంటలు నేను కట్ చేసి ఇదే అబ్బాయిని అమ్మాయి రిస్ట్రిక్షన్స్ పెట్టింది అనుకో, వాళ్ళ అమ్మ నాన్న వచ్చి ఉంటారు, నువ్వు ఇంట్లో అంట్లు తవ్వాలి, బట్టలు ఉతకాలి, పిల్లల్ని చూసుకోవాలి, పిల్లల్ని కనాలి, మా అమ్మ నాన్న చెప్పినట్టు నెలని, అబ్బాయిని కూడా వెళ్ళి పని చేయమంటే చేస్తాడా? ఎగ్జాంపుల్ అడుగుతుంది. చేయకపోవటం కాదు, యాక్చువల్లీ స్ట్రెస్ రిలీఫ్ కోసం అతను బయటకు వెళ్లకుండా, ఫ్రెండ్స్తో మాట్లాడకుండా ఇంట్లోనే ఉంటాడా? బికాస్ పెళ్లి చేసుకున్నాడు కాబట్టి. అదే అమ్మాయి చేస్తే క్వశ్చన్ చేస్తున్నారు తన అలవాట్లు. ఇట్ కెన్ బి ఎనీథింగ్. పాత ఫ్రెండ్స్తో మాట్లాడటం కానీ, బయటకు వెళ్ళి ఏదన్నా పబ్కి వెళ్ళటం కానీ, లేకపోతే సినిమాకి వెళ్ళటం కానీ, లేకపోతే ఏదైనా షాపింగ్ చేసుకోవడము, తనకి నచ్చినవి ఏమైనా కొనుక్కోవడము. అదేంటి పెళ్ళైంది, ఇంట్లో అప్పులు ఉన్నాయి, లేకపోతే ఇది చేయాలి, నీకు కామన్ సెన్స్ లేదా, బాధ్యత లేదా అని అమ్మాయిని అంటున్నారు. అదే అబ్బాయి చేస్తే, ఇక్కడ మూల కారణం ఏంటంటే కాలమాన పరిస్థితులను బట్టి అమ్మాయి బయటకు వచ్చింది, జాబులు చేస్తుంది, ఎర్న్ చేస్తుంది, అమ్మాయి ఇండిపెండెంట్ డెసిషన్స్ తీసుకుంటుంది. దానికి వాల్యూ కానీ, వెలకట్టలేని తనం కానీ, మెంటాలిటీ ఆఫ్ పేరెంట్స్ హస్బెండ్ ఉండటం వల్ల ప్రైవసీ డజంట్ మీన్ ఏదో తప్పు చేస్తే దాయడానికి అనుకుంటున్నారు. ప్రైవసీ మీన్స్, ఇప్పుడు నేనే ఉన్నాను ఎగ్జాంపుల్, మొన్నే గణపతి పూజ రోజు ఐ ఆల్వేస్ వర్క్ ఆన్ మై సెల్ఫ్, ఎక్స్పెరిమెంట్. నేను చేసిందే చెప్తాను, నేనేం పుస్తకాలు చదివి, అఫ్ కోర్స్ ఐ డూ రీసెర్చ్ బట్ ఐ ఎక్స్పెరిమెంట్. ఆ రోజు నా బెస్ట్ ఫ్రెండ్ కలుస్తానంది, సరే నేను ఆ రోజు పూజ చేసుకున్నాను, ఒక్కదాన్నే ఉన్నాను. ఐ రియలీ స్టార్టెడ్ ఎంజాయింగ్ మై ఓన్ స్పేస్. నాకు ఆ రోజు ఎవరితో మాట్లాడాలనిపించలేదు, ఎవరితో. ఐ వర్క్డ్ లాట్, టూ మెనీ కౌన్సిలింగ్ సెషన్స్ అండ్ టూ మెనీ లీగల్ కేసెస్ ఐ వాజ్ హ్యాండ్లింగ్. నాతో నేను ఉన్నాను ఆ రోజు అంతే. అండ్ ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. అలా ప్రతి హ్యూమన్కి ఒక పాయింట్ ఆఫ్ టైంలో తనతో తనకు ఉండాలనిపిస్తుంది. ఎంతసేపు అత్త చెప్పినట్టు, మొగుడు చెప్పినట్టు పిల్లలకే ఉండాలనిపిస్తుంది, ఆడవాళ్ళకి కూడా. వీ నీడ్ అవర్ ఓన్ స్పేస్. అప్పుడు మేము ఏం చేస్తాం, నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి, అసలు ఐ వాజ్ నాట్ ఈవెన్ టాకింగ్ టు మై ఓన్ పేరెంట్స్. యూజువల్గా వాళ్ళతో మాట్లాడతా. ఐ టుక్ మై సెల్ఫ్ అండ్ ఐ టుక్ టైమ్ అండ్ ఐ వాజ్ విత్ మై సెల్ఫ్. సో దట్ వాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ అ హ్యూమన్ టు బీ విత్. ప్రైవేట్ స్పేస్, ప్రైవసీ అంటే యూజువల్గా రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఎట్లా అర్థమవుద్ది అంటే, నేను ఎవరో ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను, నేను ఉన్నాను, ఏదో చేసేసాను, అమ్మాయి అయితే అమ్మాయి పేరు చెప్పి ఇంకెవరితో, ఇట్ ఆల్వేస్ ఎంటర్స్ ఇంటూ నువ్వేదో చేసేసావు, ఎవరితోనో ఉన్నావు, ఏదో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ పెట్టేసుకున్నావు, ఎవరితోనో పడుకున్నావు. ఇది తప్పించి పీపుల్ డోంట్ యాక్సెప్ట్. అంటే అమ్మాయిలే కదా, అబ్బాయిలు చేసినా అమ్మాయిలు ఇలానే ఆలోచిస్తారు. ఒక పెళ్ళైన తర్వాత 24 గంటలు నీకు బౌండ్ అయ్యి, నీకు నిబద్ధుడుగా, నీకు ఒక బానిసలాగా ఉండాల్సిన అవసరం లేదు. రిలేషన్షిప్ అనేది మనుషులు కలిసి బతుకుతుంటే మన లైఫ్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి రిలేషన్షిప్. మనకున్న ఎక్స్పెక్టేషన్స్ పక్కవాడి మీద రుద్ది, చెత్త మనకున్న ఎమోషన్స్ అన్ని ఆడి మీద వేసి, ఆడిన చెత్త కుప్ప చేసి, అది వాసన వస్తుందని మనమే ఏడుస్తాం. సో ఆ చెత్త క్లీన్ చేసుకోవడానికి నువ్వు వేసావనుకో, పాపం వాడు క్లీన్ చేసుకోవడానికి టైం ఇవ్వాలి. అమ్మాయిలు ఇవ్వాలి, అబ్బాయిలు ఇవ్వాలి. ఎందుకంటే మనం పెరిగిన పద్ధతులు అప్పటి వరకు, ఇప్పుడు పెళ్ళిళ్ళు 29-30 వరకు అవ్వట్లా. మన ఓన్ ఫ్రెండ్స్ ఉంటారు, మన ఓన్ బ్రేకప్స్ ఉంటాయి, మన ఓన్ ఫిజికల్ ఇంటిమేట్ రిలేషన్షిప్స్ ఉంటాయి, అన్ఫినిష్డ్ బిజినెస్, లాట్ ఆఫ్ థింగ్స్. అది అన్నెసరీగా పార్ట్నర్కి చెప్పి తెలుసుకోవడం వల్ల వచ్చేదేం లేదు. ఎవరి స్పేస్ వాళ్ళకి ఇస్తే మళ్ళీ వాళ్ళు దే విల్ గెట్ బ్యాక్ టు ఈచ్ అదర్ విత్ గుడ్ స్ట్రెంగ్త్. అంటే మీరు అన్నది పాస్ట్, ఓకే పాస్ట్ వదిలేయచ్చు. వాట్ అబౌట్ ప్రజెంట్? ప్రజెంట్ ఎందుకు అనేది అవసరం. ప్రజెంట్ కూడా చెప్పొద్దు అంటారా మీరు? చెప్పు ప్రజెంట్ ఎందుకేంటి? పెళ్ళి, ఇప్పుడు రిలేషన్లోకి వెళ్ళిన తర్వాత, పెళ్లి తర్వాత, అప్పుడు ఇద్దరి మధ్య ట్రాన్స్పరెన్సీ ఉండడం మంచిదే కదా. నేను అదే చెప్తున్నానమ్మా. ఇప్పుడు కాలమాన పరిస్థితి ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే వెళ్ళిన తర్వాత వస్తారో లేదో అన్న భయం ఎక్కువ ఉంది.
స్పేస్ తీసుకొని వెళ్ళిన తర్వాత ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఎక్కువైపోతున్నాయి. పీపుల్ వీళ్ళకన్నా బెటర్గా ఇస్తారు, వీళ్ళకన్నా బెటర్గా ఇస్తారని. సో వీళ్ళిద్దరు రిలేషన్షిప్ ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు కాబట్టి ప్రైవసీ అనే స్పేస్కి వెళ్ళినప్పుడల్లా ప్యానిక్ అయిపోతున్నారు పార్ట్నర్స్. ఓకే, ఎప్పుడు ఇద్దరు సక్సెస్ఫుల్గా రిలేషన్షిప్లో బౌండ్ అయ్యి ఎప్పుడు ఉంటారో తెలుసా, నేను బిలీవ్ చేసేది ఇది, నేను ఎంతమందితో తిరిగినా మళ్ళీ నాకు ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళాలనిపించాలి. నేను కాదు, ఓషో చెప్పాడు, నా పేరు ఉషా, నేను చెప్పలా. నేను ఏది చెప్పినా నేను చదివి ఇంప్లిమెంట్ చేసినే చెప్తా. అవతల వ్యక్తి ఎంతమందితో తిరిగినా మళ్ళీ నా దగ్గరికే రావాలనిపించాలి. నేను అందుకే నా పార్ట్నర్స్ని నేను ఎవరైనా ఎక్స్ట్రా మ్యారేజ్ నన్ను కాకుండా ఎవరైనా మాట్లాడినా నేను చెప్తా ఉంటా, రిలేషన్షిప్ బ్రేక్ అవుతుంది, నేను హర్ట్ అవుతున్నాను అని చెప్తా ఉంటాను. నేను when the time comes వదిలేస్తా. వదిలేసిన తర్వాత నాకు మళ్ళీ వాళ్ళ మొహం చూడాలనిపించలేదు అనుకో, నేను దాన్ని అప్పటివరకు అదే అనిపించింది. ఏ ప్రాబ్లం వచ్చినా మనం ఎన్ని కొట్టుకున్నా మళ్ళీ ఆ పర్సన్తోనే ఉండాలనిపించిన రోజు ఆ పర్సన్తో ఉంటాను నేను. అది లాంగ్ టర్మ్ ఉంటుంది, లేకపోతే నాన్ సెన్స్ అవుతుంది. ఎందుకంటే కొట్టుకుంటాం, మళ్ళీ రీబౌండ్ అవుతాం, మళ్ళీ కొట్టుకుంటాం, మళ్ళీ రీబౌండ్ అవుతాం. ఆ ప్యాచ్ వర్క్ అనేది ఎప్పుడు ఇన్కన్సిస్టెంట్గా ఉంటుంది. ప్యాచ్ వర్క్ ఎప్పుడు ఫ్లాలెస్ సీమ్లెస్ లైన్ అవుతుందంటే ఆ ఎమోషనల్ బాండింగ్, బంధం ఏర్పడినప్పుడు. ఆ బంధం ఎంతమందితో తిరిగినా, నువ్వు ఎవరితో పడుకున్నా, ఈ మనిషి నా వాడు, లేకపోతే అమ్మాయి నాది, నాతోనే ఉంటుంది ఎప్పుడు అనే ఒక క్లారిటీ ఉంటుంది చూసావా, ఆ రిలేషన్షిప్ మీద ఇన్వెస్ట్ చేయాలి, లేకపోతే వదిలిపడేయాలి. ఇప్పుడు ఎన్ని రోజులని నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడుకున్నావు ఉంచుతావు చెప్పు, అవునా కదా? నువ్వు ఆడది తప్పు చేయాలంటే గడపకు కూడా తెలియదంట. ఎగ్జాంపుల్ చెప్పిన ఆడవాళ్ళ గురించి. అలాగే మగాడు బయటకు వెళ్తే ఏం చేస్తున్నాడో కూడా ఆడది కనిపెట్టలేదు. ఆఫీస్కి వెళ్తున్నానని చెప్తాడు, వస్తున్నానని చెప్తాడు, నైట్ చెక్కర్లేదు, ఏది చేసినా సరే డే టైం లేదు, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సో ప్రైవసీ స్పేస్లోకి వచ్చేసి నువ్వు నాతో చెప్పట్లేదని ఒర్రి మొత్తుకోవడం కన్నా యూ షుడ్ హ్యావ్ ట్రస్ట్ ఆన్ యువర్ రిలేషన్షిప్ అండ్ లవ్. అండ్ ఎంత ఉన్నా బ్రేకప్ అయితే ఇట్స్ బెటర్ టు లెట్ గో. బట్ దాన్నే పట్టుకొని ఎలాడితే మనం సఫర్ అవుతాం, సఫికేటింగ్ అవుద్ది. ఈవెన్ ఐ ట్రై డూయింగ్ ఇట్. అది ఎట్లా అయిపోయిందంటే ఊపిరాడని పరిస్థితికి వచ్చేస్తుంది. అంటే ఉండటానికి ఒక రిలేషన్ ఉంటుంది, కానీ టాక్సిసిటీ చెప్పా కదా, ఆ చెత్త కంపు మనకే కొట్టేస్తే ఉండలేము. ఆ ప్యాచ్ వర్క్లన్నీ అయ్యి ఆ ప్యాచ్ వర్క్లో ఫంగస్ మొదలవుద్ది. ఆ ఫంగస్ కంపు కొడుతూ ఉంటుంది, అది క్లీన్ చేయాలి, ఆడు చేయాలి, మనం చేస్తే పోదు అది, ఎందుకంటే బ్రేక్ చేసింది ఆడు కాబట్టి. సో ఇట్ విల్ కమ్ టు అ ప్లేస్ వేర్ యూ కాంట్ ఈవెన్ బ్రీత్. అలాంటప్పుడు లెట్ గో. కరెక్టేనా? కరెక్ట్ కరెక్ట్. సో ప్రైవసీ కావాలా వద్దా? భయం ఉండాలి. ఎందుకు వచ్చింది నన్ను ఏం అడగండి. ఎనీవే, అంటే ప్రాక్టికల్గా రియాలిటీ మాట్లాడుకుంటే అగ్రీ చేసాం. ప్రైవసీ కావాలా వద్దని ఆప్షన్ ఇవ్వకండి. ప్రైవసీ కావాలి, ప్రైవసీ ఉండాలి. ఎవరి లైఫ్, ఎవరి ఇంట్రెస్ట్, ఎవరి ఇష్టం, ఆడి కష్టం ఆడే క్లీన్ చేసుకొని నీ దగ్గరికి వచ్చే వరకు ఆడిని వదిలే. అమ్మాయిని కూడా అది ఇంకోటితో వెళ్ళిపోతుండా నీ నిస్సహాయత స్టేజ్ దాని మీద రుద్దక, నువ్వు అసమర్థుడు అని తెలుసుకొని దానికి ఏది కావాలో అది ఇవ్వని చెప్తాను మగాళ్ళకి ఎప్పుడు. అలాగే అమ్మాయి కూడా అబ్బాయి ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాడంటే అతను ఏదో నీ దగ్గర దొరకలేదో, ఇవ్వట్లేదో, నీలో లేనిది ఇంకో దాంట్లో ఉంటే నేను ఎట్లా ఇవ్వను అంటే యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్. ఆడు వెళ్ళిన తర్వాత నీ దగ్గరికి బౌన్స్ బ్యాక్ అయితే దెన్ ఆ రిలేషన్షిప్ ఈజ్ వర్త్ గివింగ్ అంటున్నాను నేను. అండ్ వర్త్ గివింగ్ యువర్ లవ్ అండ్ లివింగ్ దట్ లైఫ్. అది లేనప్పుడు కష్టం. ఇప్పుడు చాలా మ్యారేజెస్ ఏజెస్ అయ్యి 20 years 25 years అయినా బ్రేకప్ ఎందుకు వస్తుందంటే బికాస్ ఆఫ్ ఇట్. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ కేసెస్. నేను ఇంకా వాళ్ళని అమ్మ అట్లా కాదమ్మా, వర్కౌట్ చేయండి అమ్మా, ఇప్పుడు ఈ ఏజ్లో బ్రేకప్ చేసుకొని ఏం చేస్తారు, వర్కౌట్ చేయండి. ఎందుకంటే ఐ డోంట్ బిలీవ్ ఇన్ గెటింగ్ డివోర్స్డ్. ఎందుకంటే నాది వర్స్ట్ కేస్ సినారియో, బికాస్ ఇట్స్ నాట్ ఈజీ టు లివ్ అ సింగిల్ లైఫ్. నేను మొండిదాన్ని కాబట్టి ఉంటున్నాను. ఐ డోంట్ ప్రిఫర్ దిస్ టు ఎనీబడి అంటిల్ అన్లెస్ దే వెరీ క్లియర్. నా మీద నాకు చాలా ఇష్టం, నాకు నచ్చిన పనులు నేను చేస్తాను, నేను ఆస్వాదిస్తాను, అనుభూతి చెందుతాను, చదువుకుంటాను. బట్ పీపుల్ గెట్ ఇన్ టు లాట్ ఆఫ్ రాంగ్ థింగ్స్ బీయింగ్ సింగిల్. ఐ డోంట్ ప్రిఫర్ దట్. అండ్ వాళ్ళకే నష్టం జరుగుతుంది. ఇప్పుడు నేను సింగిల్గా ఉండి నా లైఫ్ ఎక్సెల్ చేసుకున్నా 15 yearsలో. నా ఫ్రెండ్స్ చాలామంది ఇంకో బాయ్ ఫ్రెండ్, ఇంకో హస్బెండ్, పిల్లల్ని కానీ డీగ్రేడ్ చేసుకుంటారు. డోంట్ డూ దట్. ట్రై టు బీ విత్ దట్ పర్సన్. సో ప్రైవసీ కావాలా వద్దా? ఫోన్కి లాక్ వేసుకున్నాను కాబట్టి నాకు ప్రైవసీ కావాలండి. థ్యాంక్ యూ సో మచ్. బాగా చెప్పారా? ఒప్పుకుంటావు కదా? ఒప్పుకుంటా. థ్యాంక్ యూ దర్శన్. సో అలా దర్శన్ని కన్విన్స్ చేసినట్టు మీ లైఫ్లో కూడా మీకు ఏం కావాలో చాలా ఇంపార్టెంట్. సో ఇఫ్ యూ వాంట్ టు టాక్ టు మీ దెన్ దర్శన్, దేర్ ఆర్ నెంబర్స్. స్క్రోల్ అవుతూ ఉంటాయి కదా, కాంటాక్ట్ అవ్వండి ప్లీజ్. అలా గమనైపోయావేంటి? ఎందుకు? థ్యాంక్ యూ అండి. పాపం దర్శన్ క్లోజర్ చెప్పలేని స్థితిలో ఉన్నాడు. థ్యాంక్ యూ. మళ్ళీ ఎపిసోడ్లో కలుద్దాం.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.